వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మీరేమో సనాతన ధర్మ బోధలు చెప్తారు, ఇక్కడికి వచ్చి మీ నాయకులేమో ఇక్కడ మర్డర్లు చేసి ఆ శవాలని మానేళ్లలో కలుపుతున్నారు, ఇది ఎక్కడ సనాతన ధర్మం అంటూ తమిళనాడులోని డిఎంకే నేతలు కొంతమంది జనసేన నాయకుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మనకు తెలుసు, శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి దంపతులు చేసినటువంటి హత్య ఏదైతే ఉందో, వాళ్ళు ఇదివరకు జనసేన పార్టీలో ఉన్నారు. ఆవిడ వినూత కోట, ఆవిడ భర్త చేసినటువంటి హత్య శ్రీనివాసులు రాయుడు అనేటువంటి అతన్ని. సో ఇప్పుడు ఆ కేసుని రకరకాల మలుపులు తిరుగుతుంది. తాజాగా ఈ హత్య కూటమి నేతలకు చుట్టుకుంటుందని గ్రహించిన ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నేతలు ఆ కేసుని యాక్చువల్గా తమిళనాడు జ్యూరిస్డిక్షన్లో జరిగింది కాబట్టి దాన్ని ఏపీకి బదిలీ చేయమని, ఆ కేసుని ఏపీకి బదిలీ చేయమని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీనివాసులు హత్య కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా నిందితుల్ని కస్టడీకి కోరనున్నారు. నేడో కోర్టులో పిటిషన్ వేయనట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్నటువంటి కూటమి నేతలు ఉన్నతాధికారుల ద్వారా కేసును ఏపీకి బదిలీ చేయాలని అడిగినట్టు తెలుస్తోంది. హత్య జరిగింది ఏపీ పరిధిలోనే కాబట్టి విచారణ కూడా ఏపీలో జరగాలని పట్టుబడుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసు ఏపీకి బదిలీ అయితే తమ వారెవ్వరికి ఇబ్బంది లేకుండా బయటపడేయచ్చు అనేటువంటి ఆలోచనతోనే కూటమి నేతలు ఈ విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.